సాక్షి తెలుగు కథలు. ఒక ఊరిలో అందరూ రోజువారీ పనులు చేసుకుంటున్న వేళ ఒకరోజు పొద్దునే ఆ ఊరిలో ఎవరో కొత్త వ్యక్తి కనిపించాడు. ఉన్నట్టుండి కనిపించిన ఆ కొత్త వ్యక్తి ఎవరా అని అందరూ వింతగా చూస్తున్నారు. కొంతమంది అతని దగ్గరికి వెళ్ళి అడిగారు, మీది ఏ ఊరు అని, ఎక్కడి నుంచి వచ్చావు అని. నేను అనాథని, నాకు ఊరు లేదు. అరెరే అవునా, నీ పేరేమిటి? నా పేరు సోమయ్య. అరే పాపం, ఇతని చూస్తుంటే జాలి వేస్తుంది. నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఏం తింటూ బ్రతుకుతున్నాడో. మన ఊరికి కొత్తగా వచ్చాడు, చూస్తుంటే బాధ కలుగుతుంది. ఎలాగైనా ఇతన్ని మనం ఆదుకుందాము. అవునవును, ఇతని మనం ఆదుకుందాము అని అనుకుంటూ ఉండగానే అక్కడికి కోటయ్య వచ్చాడు. ఓ, ఎవరు ఇతను? ఊరికి కొత్తగా కనిపిస్తున్నాడు. ఇతను అనాథనంటూ ఊరు లేదు, ఇల్లు లేదు. పాపం తిరుగుతూ మన ఊరికి వచ్చాడు. ఎలాగైనా ఇతన్ని మనం ఆదుకోవాలి. ఓహో అవునా, ఇతన్ని చూస్తుంటే నీరసించి ఉన్నట్టున్నాడు. ఎప్పుడు తిన్నాడో ఏమో. సరే, మా ఇంటికి రా, భోజనం పెడతాను. అలా కోటయ్య అనగానే సోమయ్య చాలా ఆనందపడ్డాడు. నాకు లోపల చాలా ఆకలిగా ఉంది. ఇంతలో మీరు దేవుడిలా వచ్చారు. పదండి వెళ్దాం అన్నాడు సోమయ్య. ఇక కోటయ్య అతన్ని తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఇంట్లో అతనికి కడుపు నిండా భోజనం పెట్టాడు. చాలా రోజుల నుంచి భోజనం చేసినట్టు లేడు. అందుకే ఆవురావురమంటూ భోజనం చేశాడు. ఇక మరుసటి రోజు నుండి అలా ఊరిలోని వాళ్ళు రోజుకొకరు చొప్పున అతనికి భోజనం పెడుతున్నారు. అలా కొద్ది రోజులు భోజనం పెట్టాక అందరికీ విసుగొచ్చింది. అలా ఊరి మీద పడి ఎన్ని రోజులు తింటాడు? ఇక అతనికి ఏదైనా పని చూపిస్తే మంచిది అనుకున్నారు. అందరూ అతన్ని పిలిపించి అడిగారు, ఏమి సోమయ్య, నువ్వు ఎవరో ఒకరి ఇంట్లో ఎన్ని రోజులు తింటావు? ఎవరైనా ఎన్ని రోజులు పెడతారు? 1-2 రోజులు పెడతారు, జీవితాంతం పెట్టలేరు కదా. అందుకని నువ్వు ఏదైనా పని చేసుకోవడం మంచిది. నీ కష్టం మీద నువ్వు నిలబడడం నీకు గౌరవంగా ఉంటుంది. ఆలోచించు. అలాగే అయ్యగారు, రేపటి నుంచి నేను పనికి వెళ్తాను. మంచి నిర్ణయం తీసుకున్నావు సోమయ్య, మేమందరము అదే కోరుకుంటున్నాము. అయితే నాకు పని ఎవరు ఇస్తారు? ఈ ఊర్లో పనికి ఏమీ లోటు లేదు, బోల్డంత పని దొరుకుతుంది. రేపు ఎవరో ఒకరు పిలుస్తారులే. అలా సోమయ్యను ఊరి జనం పని చేసుకునేలా సిద్ధం చేశారు. అయితే అతను ఒకరోజు ఊర్లో నుంచి నడుస్తూ వెళ్తుంటే 2 వ్యక్తులు ఎదురయ్యి అందులో ఒకతను సోమయ్యతో ఇలా అన్నాడు, ఏం సోమయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు మా పొలంలో పని చేయడానికి వస్తావా? కూలీలు ఎక్కువ దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజుకి మా పొలంలోకి పని చేయడానికి వచ్చేయి. అరే, ముందే చెప్పాల్సింది. నిన్ననే రామయ్య రమ్మని పిలిచాడు. ఇప్పుడు వాళ్ల పొలంలోకి పని చేయడానికి వెళ్తున్నాను అంటూ నేరుగా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ 2లో ఉన్న ఇంకో వ్యక్తి అక్కడ ఉన్న అతనితో ఇలా అన్నాడు, పోయి సోమయ్యని పనికెందుకు పిలిచావు? అతని గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. పని తప్పించుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడతాడు. ఇప్పుడు అతను రామయ్య వాళ్ల పొలం దగ్గరికి కాదు వెళ్తున్నది. రామయ్య వాళ్ల పొలంలో పని అయిపోయి 4 రోజులవుతుంది. అవునా, మరి ఎందుకు అలా అబద్ధం చెప్తున్నాడు? పని చేయడం చేతకాక అలా చెప్తున్నాడు. ఇక ఊరిలో అందరూ పొద్దున్నే పనులకు వెళ్లే సమయానికి సోమయ్య ఊర్లో నడుస్తూ వెళ్తున్నాడు. ఊర్లో ఒక అతను సోమయ్యను చూసి ఇలా అన్నాడు, ఏం సోమయ్య, మా పొలంలో పనికి వస్తావా? నేను ఈరోజు కిష్టయ్య గారి దగ్గరికి పని కోసం వెళ్తున్నాను. ఆయనే నన్ను పిలిచారు. ఇంతలో అక్కడికి కృష్ణయ్య వస్తూ ఇలా అన్నాడు, ఒరే సోమయ్య, ఎందుకురా అంత అబద్ధం చెప్తున్నావు? నేను నిన్ను ఎప్పుడు కూలికి పిలిచాను? అంతా ఒట్టిదే. నీకు పనికి వెళ్ళడానికి చేత కాకపోతే రానని చెప్పాలి కానీ ఇలా అబద్ధం ఆడడం దేనికిరా? ఉన్నది ఉన్నట్టు చెప్తే నీ సొమ్మేం పోతుంది? ఇంతలో అక్కడికి ఇంకో వ్యక్తి వస్తూ ఇలా అన్నాడు, ఈ సోమయ్య ఎప్పుడు ఇంతే. మనం పనికి పిలుస్తామా? ఏదో ఒకటి చెప్పి పని తప్పించుకుంటాడు. అలా అందరూ అతడు పని తప్పించుకుంటూ తిరుగుతున్నాడని మాట్లాడుకుంటున్నారు. అలా వారు ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే సోమయ్యకు చాలా అవమానకరంగా అనిపిస్తోంది. ఇక చేసేది లేక అక్కడి నుంచి అవమానకరంగా వెళ్ళిపోయాడు. వెళ్తూ సోమయ్య తనలో తానే ఇలా అనుకున్నాడు, ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలనుకున్నాడు. నన్ను ఇంత అవమానిస్తున్న ఊరి జనాలకి తనంటే ఏంటో ఇక చూపించాలి అని అనుకుంటూ వెళ్తున్నాడు. ఈ విషయం మెల్లమెల్లగా ఊరంతా తెలిసిపోయింది. సోమయ్య ఊరి మీద పడి తింటూ పని దొంగ అయిపోయాడు. అతడికి పని చేత కావడం లేదు అని. ఇక ఊర్లో జనం కూడా అనుకుంటున్నారు,
అతనికి ఎన్ని రోజులు తిండి పెడతాము? పైగా పనికి రమ్మంటే సాకులు చెప్తూ పని చేయకుండా తప్పించుకుంటున్నాడు. ఇంకా అతనికి ఏదైనా ఉపాధి కల్పించి అతని కాళ్ళ మీద అతడు నిలబడేటట్టు చూడాలి అనుకున్నారు. ఒకరోజు ఊరంతా అతనిని పిలిపించి మాట్లాడుతున్నారు. సోమయ్య, ఇన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది. ఇక నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి. నువ్వు నీ గురించి ఏదో ఒక పని చేసుకోవాలి. ఎవరైనా ఎన్ని రోజులు పెడతారు? మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. నీకు ఏదైనా ఉపాధి కల్పించాలని. అందుకే నీకు ఒక ఆవుని ఇస్తాము. దాని ద్వారా వచ్చే పాలు అమ్ముకుని బతుకు. అదే నీకు మంచి ఉపాధినిస్తుంది. ఏమంటావు? ధన్యవాదాలయ్యా. నేను ఇక ఆవు పాలతో బతికేస్తాను. మరునాడు సోమయ్యకు ఆవును అందించారు. ఊళ్ళో వాళ్లకు ఆవు పాలు పోస్తూ కొంత ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఆ ఆదాయంతో అతని జీవనం సాగుతోంది. అతని జీవనానికి ఊరు జనం కూడా ఎంతో కొంత సాయం చేస్తున్నారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి దురాశ ఎక్కువైంది. ఒక ఆవు పాలని 10-15 ఏళ్లకు పోస్తున్నాడు. పాలల్లో నీళ్ళు ఎక్కువగా కలిపి పోస్తున్నాడు. ఇది చూసి జనం ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి, ఒక ఆవు పాలు ఒక ఇంటికే సరిపోవు. మరి ఈ సోమయ్య అన్ని ఇళ్లకి పాలు ఎలా పోస్తున్నాడు? ఎందుకైనా మంచిది, ఆ అద్భుతం ఏంటో చూడాల్సిందే అనుకున్నారు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతనిని కూడా అడిగారు. మీకు ఆ సోమయ్య పాలు పోస్తున్నాడు కదా, ఇంతకీ ఆ పాలు ఎలా ఉన్నాయి? ఛీ, అవి పాలా నీళ్ళ? పాలల్లో నీళ్లు కలిపి కాదు నీళ్లల్లో పాలు కలిపి పోస్తున్నాడు. ఏదో పేదవాడు కదా, అతని బతుకు తెరువు అదే కదా అని జాలిపడి ఊరుకుంటున్నాము అన్నాడు. అలా ఊరంతా సోమయ్య మీద కోపంగా ఉన్నారు. ఏదో పోనీలే అనుకుంటే మరీ మొత్తం పాలని నీళ్లు చేసి పోస్తున్నాడు. సరేలే అనుకుంటే మరీ ఇలా ఘోరంగా చేస్తున్నాడు. క్రమక్రమంగా సోమయ్య మీద అందరికీ ఏహే భావం ఏర్పడసాగాయి. ఒకరోజు గంగయ్య, బానయ్య సోమయ్య ఏం చేస్తున్నాడో చూడాలని అతన్ని చాటు నుండి చూస్తున్నారు. సోమయ్య పాలల్లో నీళ్లు కలపడం లేదు, నీళ్లలోనే పాలు కలుపుతున్నాడు. అది చూసి గంగయ్య, బానయ్య తెల్లబోయారు. ఇక వారు వెళ్ళి ఊరంతా చెప్పారు. ఇలా అయితే లాభం లేదనుకుని ఊరు జనం అతన్ని మళ్లీ పిలిపించారు. ఏం సోమయ్య, ఏదో అనాథవి పేదవాడివని నిన్ను చేరదీశాము. నీకు అన్నం పెట్టి ఆదరించాము. చివరికి నీకు ఆవునిచ్చి పాలతో బతకమంటే నువ్వేం చేస్తున్నావు? ఒక ఆవు పాలను నీళ్లుగా మార్చి ఊరంతా పోస్తున్నావు. ఇది పద్ధతి కాదు. ఆదరించిన వాళ్ళకి పంగనామాలు పెట్టడం పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకో. ఎకనైనా నిజాయితీగా ఉండు. స్వచ్ఛమైన ఆవు పాలను పోయి. అవి ఒకరిద్దరికి సరిపోయినా పర్వాలేదు. దురాశకు పోయి దుఃఖం కొని తెచ్చుకోకు. అర్థమైందా సోమయ్య? ఏమంటావు? అలాగే అయ్యగారు, రేపటి నుంచి నేను నిజాయితీగా ఉంటాను. స్వచ్ఛమైన ఆవు పాలే పోస్తాను అన్నాడు సోమయ్య. ఇక ఊరు జనమంతా సోమయ్య మారతాడని ఆశించారు. కానీ సోమయ్య కొంచెం కూడా మారలేదు. అదే నీళ్లలో పాలు కలిపి పోస్తున్నాడు. జనం వెళ్లి పెద్దలకి మళ్లీ అదే ఫిర్యాదు చేస్తున్నారు. సోమయ్య ఇసుమంత కూడా మారలేదు. ఇంకా అందరికీ ఓపిక నశించింది. అతని మీద ఉన్న జాలి, దయ అంతా పోయింది. చివరిగా ఊరంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు సోమయ్యను పిలిపించారు. సోమయ్య, నీకు అన్నం పెట్టి ఆదరించాము. మంచి ఉపాధినిచ్చి ప్రోత్సహించాము. కానీ నువ్వేం చేస్తున్నావు? అన్నం పెట్టిన ఇంటికి సున్నం పూస్తున్నావు. నువ్వు మారాలని నీకెంతో చెప్పి చూశాము. కానీ నువ్వు మారలేదు. పైగా మా మాటను ధిక్కరించి నీ మార్గంలోనే వెళుతున్నావు. ఇంత మంచి ఊరు, జనం నీకు ఎక్కడ దొరకరు. ఇక మాకు ఓపిక, సహనం అన్నీ నశించాయి. నీలాంటి వాడు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు. రేపే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఎలా వచ్చావో అలానే వెళ్ళు. మళ్ళీ ఈ ఊరుకి ఇక రాకు అని చెప్పాడు కోటయ్య. సోమయ్య విస్తుపోయి చూస్తున్నాడు. కానీ ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతను తప్పు చేస్తున్నాడు. మరునాడు ఇక సోమయ్య ఆ ఊరు వదిలిపెట్టి వెళ్తున్నాడు. వెళ్తూ ఆలోచించసాగాడు. ఆ ఊరు నన్ను వెలివేసింది, కానీ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నా సమస్య చెప్పుకుంటాను అనుకున్నాడు. ఇక సరాసరి స్వామీజీ ఆశ్రమం వైపు వెళ్తున్నాడు. కొద్దిసేపటికి స్వామీజీ ఆశ్రమం చేరుకొని స్వామీజీ ముందు నిలబడ్డాడు. స్వామీజీ కళ్ళు తెరిచి సోమయ్యను చూశాడు. ఏంటి నాయనా ఇలా వచ్చావు? స్వామీజీ, నేను ఒక అనాథను, పేదవాణ్ణి. ఈ ఊర్లో అందరికీ పాలు పోసి జీవనం సాగిస్తున్నాను.
కానీ కొద్ది రోజులకి నేను పాలలో మొత్తం నీళ్లు కలిసి పోస్తున్నానని అబద్ధం చెప్పి ఊరంతా ఏకమయ్యి నన్ను వెలివేశారు. ఇక మీరే ఎలాగైనా నాకు దారి చూపించాలి. సోమయ్య అలా చెప్తుంటే స్వామీజీకి అనుమానం వచ్చింది. ఊరంతా వెలివేశారు అంటే అతను ఏదో తప్పు చేసి ఉంటాడని ఊహించాడు. కళ్ళు మూసుకొని ఒకసారి అతని గత జీవితం చూశాడు. అతని గురించి స్వామీజీకి మొత్తం అర్థమైంది. ఇతను తప్పు చేస్తేని వాళ్ళు అలా చేశారు అనుకున్నాడు. సరే, ఇంత చేసినా ఇతనికి ఇంకొక అవకాశం ఇచ్చి చూస్తే మంచిది అనుకున్నాడు. అతనితో స్వామీజీ ఇలా అన్నాడు, నాయనా, ఒక ఆకుని దొప్పగా చేసి తీసుకురా. వెంటనే మళ్ళీ సోమయ్య వెళ్ళి ఒక ఆకును కోసి దొప్పగా చేసి తీసుకుని వచ్చాడు. స్వామీజీ కొన్ని నీళ్లు ఆ దొప్పలో పోసి ఇలా అన్నాడు, ఈ మంత్రించిన నీళ్లు తీసుకెళ్ళి ఎక్కడ చల్లితే అక్కడ నీకు ఒక పాలమడుగు తయారవుతుంది. నువ్వు ఎన్ని పాలు తోడుకున్నా ఆ మడుగు ఇంకిపోదు, అలాగే ఉంటుంది. ఆ పాలను అమ్ముకుని జీవనం సాగించు. అది విని సోమయ్య చాలా ఆనందపడిపోయాడు. అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళి ఒక అనువైన స్థలంలో స్వామీజీ ఇచ్చిన నీళ్లను చల్లాడు. అంతే, వెంటనే ఒక పాలమడుగు ప్రత్యక్షమైంది. అతని ఆనందానికి అవధుల్లేవు. రోజు ఆ పాలు తీసుకెళ్లి 2-3 ఊళ్ళకు పోస్తున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ అతనిలో ఇంకా అత్యాశ మొదలైంది. ఇది చాలదు, ఇంకా సంపాదన కావాలి అనుకున్నాడు. ఒకరోజు స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. స్వామీజీ, నాకు ఆ పాలు పోయడానికి సరిపోవడం లేదు. ఆ పాల మడుగు పక్కనే ఒక నీళ్ల మడుగు కావాలి. దయచేసి మళ్ళీ నాకు ఆ మంత్రించిన నీళ్లు ఇవ్వండి. స్వామీజీ తనలో ఇలా అనుకున్నాడు. ఇతనికి ఎంత ఉపకారం చేసినా కానీ ఇతనిలోని అత్యాశ ఇంకా ఎక్కువైంది. అంటే ఆ రోజు ఊరి జనం ఇతన్ని ఎందుకు వెలివేశారో అర్థమైంది. అయినా ఇతని బుద్ధి మారలేదు. ఇక లాభం లేదు, ఇతనికి సరైన గుణపాఠం చెప్పాల్సిందే అనుకుని అతనికి మళ్ళీ మంత్రించిన నీళ్లు పోశాడు. నాయనా, ఈ నీళ్లు తీసుకెళ్ళి ఆ పాల మడుగుపై చల్లు. నీకు వెంటనే దాని పక్కనే నీళ్ల మడుగు ప్రత్యక్షమవుతుంది. అలాగే స్వామి, ధన్యవాదములు అంటూ సోమయ్య పరమానందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన స్థావరానికి వెళ్ళి స్వామీజీ ఇచ్చిన నీళ్లు ఆ పాలమడుగుపై చల్లాడు. అంతే, ఆ పాలమడుగు అదృశ్యమైపోయింది. సోమయ్య విస్తుపోయాడు. నీళ్ల మడుగు కాదు కదా, ఉన్న పాలమడుగు కూడా పోయింది అనుకుంటూ బాధపడసాగాడు. ఊరి జనం మరియు స్వామీజీ సోమయ్యకు అంత ఉపకారం చేసినా కానీ అతని బుద్ధి ఇంకా మారలేదు. అందుకే స్వామీజీ అతనికి సరైన గుణపాఠం చెప్పాడు. మహర్షి తెలుగు కథలు.